ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్. అఖీరా ఫేస్ను ఉపయోగించి ఏ టెక్నాలజీతో సినిమా తీసినట్టుగా తెలుస్తోంది. తన ముఖాన్ని, స్వరాన్ని, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని పిటిషన్ దాఖలు చేశారు ఆయన. సోషల్ మీడియాలో వైరల్గా మారింది అఖీరా ఏఐ వీడియో. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీడియోను తొలగించారని హైకోర్టు ఆదేశించింది. తన పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్పై కూడా, అంటే అఖీరానందన్ పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్పై, అంటే ఆ అకౌంట్ సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని అఖీరా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఖీరానందన్ ఫేస్ని అలాగే ఆయన వాయిస్ను ఉపయోగించి ఏ మూవీని డెవలప్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆయన ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అఖీరానందన్. అఖీరా తన ఫేస్ను ఉపయోగించి ఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సినిమా రూపొందించారని, తన ముఖాన్ని, అంటే అఖీరా ముఖాన్ని అలాగే వాయిస్ని దాంట్లో రెప్లికేట్ చేస్తూ తన వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఆ సినిమాను, ఇన్ఫాక్ట్ తన వ్యక్తిత్వాన్ని ఉపయోగించారంటూ కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోకి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో ఆ అంశానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అఖీరానందన్. సోషల్ మీడియాలో వైరల్గా మారింది అఖీరా ఏఐ వీడియో. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీడియోను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. తన పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్పై కూడా చర్యలు తీసుకోవాలని అఖీరా విజ్ఞప్తి చేశారు. అసలు ఇంతకీ ఆ పిటిషన్లో ఏ అంశాలను పేర్కొనడం జరిగింది, ఏం జరిగింది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఆ పిటిషన్లో ఏ అంశాలను పేర్కొనడం జరిగింది, ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎంతవరకు వచ్చింది అనుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ అఖీరానందన్కి సంబంధించి ఆ సినిమా విషయంలో ఎప్పుడు తన నోటీస్కు వెళ్ళింది? సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తుంది పైరసీ అనుకున్నాం ఇంతకాలం. ఇప్పుడు పైరసీతో పాటు ఏఐ టెక్నాలజీ కూడా ఇప్పుడు సినిమా పరిశ్రమని అలాగే సెలబ్రిటీస్ అందరినీ కూడా గడగడలాడిస్తుందనే చెప్పాలి. ఖచ్చితంగా ఇలాంటి డీఫేక్ వీడియోస్ కావచ్చు, ఏఐ తోటి ఇమేజెస్ ని క్రియేట్ చేసి, జనరేట్ చేసి సినిమా సంబంధించిన సెలబ్రిటీలని కమర్షియల్ యాంగిల్లో వాళ్ళ ప్రొడక్ట్స్ ని లేదా వాళ్ళ సంస్థల్ని ప్రమోట్ చేసుకునే విధంగా వాడేసుకుంటున్నారు అంటూ కూడా గతంలో చాలా మంది సెలబ్రిటీలు కోర్టుకు వెళ్ళటం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, అలాగే జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ఆర్డర్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగత అనుమతి లేకుండా, రిటర్న్ పర్మిషన్ లేకుండా ఎవరు వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ప్రచారానికి వాడుకోవద్దు అంటూ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కోర్టు నుంచి తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా దాన్ని సమాచారాన్ని ఇచ్చారు. పోలీసులు కూడా ఆ విషయంలో సైబర్ డిపార్ట్మెంట్ కూడా పర్యవేక్షణ చేస్తున్నా ఉంది. సో అదే కోవలో ఇప్పుడు అఖీరానందన్ కూడా చేరాడని చెప్పుకోవాలి. అఖీరానందన్ ఫేస్ ని ఉపయోగించి ఏఐ టెక్నాలజీ తోటి ఒక డాక్యుమెంటరీ లాగా మూవీని రూపొందించారని రీసెంట్ గా ఆయన నోటీస్కి వచ్చింది. అది యూట్యూబ్ లో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో హల్చల్ చేస్తుంది ప్రస్తుతానికి. సో దానిపై అఖీరా కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్ళటం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్ గా ఆపివేయాలని, దాన్ని యూట్యూబ్ నుంచి ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలంటూ కూడా కోర్టును ఆయన అభ్యర్థించడం జరిగింది. అలాగే తన పేరుతోటి ఫేక్ అకౌంట్స్ కూడా సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు దానిపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సచిన్, రైట్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి, ఎందుకంటే ఇది కేవలం అఖీరానందన్కి మాత్రమే పరిమితమైన అవకాశం కనిపించట్లేదు. అఫ్ కోర్స్ ఇది చూస్తూ ఉంటే ఇంకా వ్యాపించే అవకాశం, లేకపోతే ఇటువంటి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తున్న క్రమంలో ఇండస్ట్రీ ఏమైనా దీని మీద స్టాండ్ తీసుకుంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు పైరసీని అదుపు చేయడానికి సైబర్ టీం, అలాగే యాంటీ వీడియో పరిశీలనలు ప్రభుత్వ సహాయంతో, ప్రభుత్వంతో కొలాబరేషన్ లో జాయింట్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు పైరసీని అరికట్టే విషయంలో. అలాగే ఇప్పుడు ఏ టెక్నాలజీలో వస్తున్న ఇలాంటి అరాచక కార్యక్రమాలన్నిటిపై కూడా ఈ సైబర్ డిపార్ట్మెంట్ తోటి ఫిల్మ్ ఇండస్ట్రీ అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా చర్చలు అయితే జరుపుతోంది. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు ఎవరికైతే ఇలాంటి సైబర్ మోసాలు వాళ్ళ పేరు మీద లేదా వాళ్ళ ఫోటోలను ఉపయోగించి జరుగుతున్నాయో వాటి విషయంలో ఫిలిం ఛాంబర్ కావచ్చు, అలాగే సెలబ్రిటీస్ ఎవరైనా కానీ సైబర్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేసి దానిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కోర్టు నుంచి కూడా కొంతమంది ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. కోర్టు అనుమతి కూడా తీసుకొచ్చుకొని ప్రభుత్వానికి అలాగే పోలీసులకు కూడా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చేలాగా చర్యలు చేపడుతున్నారు. ఇది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుందనే విషయంలో గతంలో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఢిల్లీ కోర్టుకు వెళ్లి తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు అఖీరానందన్ కూడా అదే కోవలో
ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు సచిన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అఖీరానందన్. అఖీరా ఫేస్ను ఉపయోగించి ఏ టెక్నాలజీతో సినిమా తీసిన సందర్భం. ఈ క్రమంలో తన ముఖాన్ని, స్వరాన్ని, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని పిటిషన్ దాఖలు చేశారు ఆయన. సోషల్ మీడియాలో వైరల్గా మారింది అఖీరానందన్ ఏ వీడియో. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీడియోను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. తన పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్పై కూడా చర్యలు తీసుకోవాలంటూ అఖీరా విజ్ఞప్తి చేసిన క్రమం.